వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు కవిత ఎపిసోడ్ ఎప్పుడూ ఇబ్బందికరంగానే మారుతుంది. నిజానికి కవిత హాట్ కామెంట్స్ చేసిన తర్వాత, కవిత సొంత పార్టీ నేతలపైన, ముఖ్యంగా పార్టీ పైన కామెంట్స్ చేసిన తర్వాత కూడా ఆమె పైన యాక్షన్ అయితే తీసుకోలేదు. కానీ ఆమె కొంత సపరేట్గానే కొంత ఎజెండాతో ముందుకెళ్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి ఆమె వెళ్తుంది. అయితే అడపదడప ఆమె పార్టీకి సంబంధించి చేస్తున్న కామెంట్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా తాజాగా ఆమె బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఆమె సమర్థిస్తున్నారు. ఆర్డినెన్స్ వల్ల కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని ఆమె చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా అవుతుంది. ఈ విషయంలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరును కూడా కవిత తప్పుపెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత ఈ రకంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, లాంగ్ రన్లో ఇది కొంత ఇబ్బందిగా అవుతుంది కనుక స్టార్టింగ్లోనే దీనిపైన కొంత యాక్షన్ తీసుకోవాలనే వాదన మొదటిసారిగా బీఆర్ఎస్లో తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే బొగ్గు గనులకు సంబంధించి సింగరేణి కార్మికుల సంఘానికి సంబంధించి ఇప్పటివరకు గౌరవ అధ్యక్షురాలుగా కవిత కొనసాగుతున్నారు. కానీ ఆమెను తొలగించి కొప్పుల ఈశ్వర్ను ఇప్పటికే ఆ బాధ్యతలు అప్పగించారు. ఇదే నేపథ్యంలోనే కవిత ఈ రకంగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ మాత్రం పార్టీలో కొంత పెరుగుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు కవిత ఈ రకంగా మాట్లాడుతుంది? ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పార్టీ ఒకవైపు పోరాడుతుంటే ప్యారలల్గా కవిత చేస్తున్న ఆందోళనలు, కవిత ఒక దశలో రైలు రోకో లాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా అయింది. ఆమె ఏకంగా ఇతర పార్టీ నేతలను కూడా కలిసి మద్దతు కూడబట్టే ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ప్రకటించిన తర్వాత వెంటనే తాను ఆగిపోయి ఆర్డినెన్స్ను స్వాగతించడంతో పాటు ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ అనుసరిస్తున్న తీరును కూడా ఆమె తప్పుపట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలన్న వాదన మాత్రం బీఆర్ఎస్లో ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది.